శ్రీను రామలక్ష్మి ఇద్దరు కూడా పీటల మీద పక్కపక్కన కూర్చొని ఉంటారు. ఇకప్పుడు శ్రీను రామలక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆద్య పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో పద్మ ఏమైందే, ఎందుకు ఈ పెళ్లి జరగకుండా అడ్డుపడుతున్నావని చెప్పి అంటూ ఉంటే నిజమేంటో చెప్పనిస్తావా అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శౌర్య కూడా ఆద్య వెనకాలే అక్కడికి వస్తాడు. పెద్దనాన్న ఒక్కసారి జరిగిన నిజమేంటో తెలుసుకోండి పెద్దనాన్న, ఆ అస్మిత కుట్ర చేసింది అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి అంటూ శౌర్య తన దగ్గరున్న ఫోన్లో వీడియోని రఘురామ్కి చూపిస్తూ ఉంటాడు. ఇక అందులో అస్మిత తండ్రి నా కూతుర్ని ఆ రామలక్ష్మి కొట్టింది, అందుకే రామలక్ష్మి మీద పగ తీర్చుకోవడానికి నా బేబీ కడుపుతూ ఉన్నట్టుగా నాటకం ఆడి నేను పెళ్లి చేసుకోవాలనుకుంది అని చెప్పి మాట్లాడిన మాటలన్నీ కూడా రఘురామ్తో పాటు రామలక్ష్మి వీళ్ళంతా కూడా వింటూ ఉంటారు. ఇక నిజం తెలుసుకున్న రామలక్ష్మి అలా ఏడుస్తూ శౌర్యని హక్ చేసుకుంటుంది. ఇక రఘురామ్ తాళిని శౌర్య చేతికిస్తూ శౌర్య రామలక్ష్మి మెడలో తాళి కట్టు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అందరూ చూస్తూ ఉండగా శౌర్య రామలక్ష్మి పక్కన పెళ్లిపీటల మీద కూర్చొని తన మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇక అంతా కూడా ఆనందంగా అక్షింతలు వేస్తూ ఉంటారు. మొత్తానికి అలా శౌర్య రామలక్ష్మిల పెళ్ళి అయితే జరుగుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.